హాయ్ మేడం, మా చైల్డ్కి 3 ఇయర్స్. ఈ మధ్య కాలంలోనే ఆటిజం అని డయాగ్నోసిస్లో బయటపడింది. మా చైల్డ్ యొక్క ఈ ఆటిజం అనేది క్యూర్ అవుతుందా, క్యూర్ అయితే ఎంత టైం పడుతుంది అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో అసలు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆటిజం అనేది ఒక డిసీజ్ కాదు, అంటే ఇది ఒక రోగం కాదు. ఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ కండిషన్, అంటే ఇది మన నాడీ వ్యవస్థ, బ్రెయిన్ నాడీ వ్యవస్థలో ఉన్న ఒక స్థితి. సో టిపికల్ చిల్డ్రన్, అంటే నార్మల్ చిల్డ్రన్ యొక్క బ్రెయిన్ యొక్క ప్రాసెసింగ్ నార్మల్గా ఉంటే, ఈ పిల్లల యొక్క బ్రెయిన్ ప్రాసెసింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ వస్తాయి. దీనికి ఇప్పటిదాకా ఎటువంటి మెడికేషన్ అనేది ప్రాపర్గా లేదు. అండ్ థెరపీస్ ద్వారానే ఈ ఆటిజం కండిషనింగ్ అనేది మనము ఇంప్రూవ్ చేయొచ్చు. త్రూ థెరపీస్, ఏబిఏ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా వీళ్ళకి సరైన అవగాహనతోటి ప్రొఫెషనల్స్ గైడెన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్స్ ఎవరైతే దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ని చదువుకుంటారో వాళ్ళ గైడెన్స్ తోటి కనుక థెరపీస్ ఇప్పిస్తే వాళ్ళకి స్పీచ్లో, కమ్యూనికేషన్లో, అండ్ వాళ్ళు పెద్దయ్యాక డైలీ లివింగ్ స్కిల్స్ అండ్ వాళ్ళ ఎర్నింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసి సొసైటీలో ఒక రైట్ సిటిజన్గా వీళ్ళు కూడా మంచి గుర్తింపును పొందే అవకాశాన్ని మనం తీసుకురావచ్చు. అంతేగాని దీనికి సర్టెన్ టైం అనేది ఉండదు. మీరు ఎంత నేర్పిస్తే పిల్లలు అంత నార్మల్ పిల్లల్లాగా అకాడమిక్ స్కిల్స్లో కూడా ఇంప్రూవ్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళల్లో ఇన్నర్ పొటెన్షియల్ స్కిల్స్ తెలియకుండా ఉంటాయి. కొంతమంది పిల్లలు సంగీతం చాలా బాగా పాడతారు. నార్మల్ పిల్లల కంటే కూడా వాళ్ళలో సంగీత జ్ఞానం చాలా ఉంటుంది. కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, కొంతమంది సైన్స్. మీకు ఇంకో విషయం చెప్పినా, ఐన్స్టీన్ కూడా ఏడిహెచ్డి ఆటిజం లక్షణాలున్న కిడ్డే చిన్నప్పుడు. బట్ వాళ్ళ మదర్ యొక్క గైడెన్స్ తోటి తను ఈ ప్రపంచంలోనే ఒక ఫేమస్ సైంటిస్ట్గా మనందరికీ కనిపిస్తున్నాడు కదా. సో అలాగే మీ పిల్లల్లో ఉన్న ఇన్నర్ టాలెంట్స్ని కనుక తెలిస్తే, ఆటిజం పిల్లోడైనా ఆటిజం పిల్లైనా సరే వాళ్ళు ఈ ప్రపంచానికి చాలా రకాలుగా ఆదుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.